నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న పీఓకే తిరుగుబాటు. సరిహద్దు రేఖ ఎల్ఓసి వద్ద ఎగిసిపడిన అసమ్మతి జ్వాలలు. మేం పాక్లో భాగం కాదంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించిన నినాదం. మాకు నీళ్లు, ఆహారం, మందులు రాకుండా అడ్డుకుని అణచివేస్తే మేం ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పి హెచ్చరికలు. రావల్కోట్ వేదికగా రగులుతున్న లంక. ఉలిక్కిపడిన ఇస్లామాబాద్ పాలకులు. అణచివేత ఎక్కడైతే పతాక స్థాయికి చేరుకుందో అక్కడ తిరుగుబాటు తప్పకుండా జన్మిస్తుంది. దశాబ్దాలుగా నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఒక ప్రాంతం ఇప్పుడు ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది. అవును, మీరు వింటున్నది నిజం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఇప్పుడు పాకిస్తాన్ గుప్పెట నుండి జారిపోయే రోజులు అత్యంత దగ్గర పడ్డాయి. మాకు పాకిస్తాన్ అవసరం లేదు, అసలు మేము పాకిస్తాన్లో భాగమే కాదంటూ వేలాది మంది జనం నియంత్రణ రేఖ సాక్షిగా సింహగర్జనలు చేస్తున్నారు. తుపాకులు, సైనిక బలగాలతో నోళ్లు నొక్కేయాలని చూసిన పాక్ పాలకులకు ఆకలి కేకల ఆక్రందనలు ఇప్పుడు మరణ శాసనంగా మారుతున్నాయి. అటు అంతర్జాతీయ వేదికలపై మొసలి కన్నీరు కారుస్తూ ఇటు సొంత ప్రజలపైనే కక్షగట్టిన పాక్ ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. అసలు రావల్కోట్ వేదికగా ఏం జరుగుతుంది? భారత సరిహద్దుల్లో ఎందుకీ అగ్నిపర్వతం బద్దలైంది? ఈ ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక నిరసన కాదు, దశాబ్దాల బానిస సంఖ్యలను తెంచుకోవడానికి మన జాతి చేస్తున్న మహాసంగ్రామం. పీఓకే లేని రావల్కోట్ ఈద్గా మైదానం సాక్షిగా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తరలివచ్చిన వేలాది మంది ప్రజలు నియంత్రణ రేఖ దద్దరిల్లేలా నినాదాలు చేశారు. పీఓకే పాకిస్తాన్లో భాగం కాదని, తమకు పాకిస్తాన్ పాలన అస్సలు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ అగ్నిజ్వాల ఇస్లామాబాద్ రక్షణ కోటలను కుదిపేస్తుంది. ఈ నిరసనల వెనుక ఉన్న అసలు సూత్రధారి నికార్షైన ప్రజానాయకుడు సర్దార్ అమాన్ ఖాన్. గత 3 వారాలుగా రావల్కోట్ వీధుల్లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలను చూసి పాక్ పాలకులు వణికిపోయారు. వారిని లొంగిపోయేలా చేయడానికి వారి ఆకలిని ఆయుధంగా మార్చుకోవాలని చూశారు. గోధుమ పిండి, నిత్యావసరాలు, అత్యవసర ఆహార సరఫరాలపై ఇస్లామాబాద్ కఠినమైన ఆంక్షలు విధించింది. కానీ ఆకలి కంటే ఆత్మగౌరవమే మిన్న అని చాటిన అమాన్ ఖాన్ పాక్ పాలకులకు నేరుగా డెడ్ లైన్ విధించారు. మాకు మీ రేషన్లు అవసరం లేదు, జాగ్రత్త. మా నోళ్లు నొక్కాలని చూస్తే భారత్తో వాణిజ్య మార్గాలను తెరిచే పరిస్థితి తెచ్చుకోవద్దు అంటూ లైన్లా గర్జించారు. ఈ ఒక్క హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆలోచనలో పడేసింది. పీఓకే ప్రజలు భారత్ వైపు చూస్తున్నారనే దానికి ఎంతకంటే పెద్ద సంకేతం ఏముంటుంది? ప్రజలు తిరగబడుతున్నారంటే కారణం కేవలం ఆహార కొరత మాత్రమే కాదు, దశాబ్దాలుగా సాగుతున్న సామాజిక రాజకీయ వివక్ష. పీఓకేలో ప్రకృతి ప్రసాదించిన జనవనరులు పుష్కలంగా ఉన్నాయి. అక్కడ భారీగా జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ తయారయ్యే కరెంటును పాకిస్తాన్లోని ఇతర ప్రావిన్సులకు తరలించి స్థానిక పీఓకే ప్రజలకు మాత్రం ఆకాశాన్నంటే కరెంటు బిల్లులు బాదుతున్నారు. దీనిపైనే జేఏఏసీ 38 సూత్రాల డిమాండ్ల పత్రాన్ని సిద్ధం చేసింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పాలకుల దోపిడీకి వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ పోరాటాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం దారుణమైన చర్యలకు దిగింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ హక్కుల కోసం పోరాడుతున్న జేఏఏసీ సంస్థను ఉగ్రవాద సంస్థగా ముద్రవేసింది. సర్దార్ అమాన్ ఖాన్తో సహా పలువురు నేతలపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు పెట్టింది. అంతేకాదు, ఈ దారుణాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండడానికి జూన్ 1 వారం నుండి ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేసింది. అంటే ఒక ప్రాంతాన్ని కరెంటు లేకుండా, సమాచారం లేకుండా, ఆఖరికి తిండి కూడా లేకుండా దిగ్బంధనం చేసింది. దీనిని ప్రజాస్వామ్యం అంటారా, లేక సైనిక నియంతృత్వం అంటారా? గాయపడి సింహంలో ఉన్న పీఓకే ప్రజల ఆగ్రహాన్ని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉగ్రరూపం దాల్చేలా చేశాయి. రావల్కోట్, మీర్పూర్ నివాసులు అసలైన కాశ్మీరులే కాదంటూ ఆయన నోరు పారేసుకున్నారు. దాంతో పీఓకే సమాజం ఒక్కసారిగా బగ్గుమంది. తాము ఏ నియంత్రణను, సైనిక పాలనను అంగీకరించబోమని ఇస్లామాబాద్ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే అటు సరిహద్దుల్లో మరో కొత్త డ్రామాకు తెరలేపింది పాకిస్తాన్. ఒకవైపు సొంత ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తూ మరోవైపు పొరుగు దేశమైన భారతదేశంపై విషం చిమ్ముతుంది. దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందంపై పాక్ వాతావరణ శాఖ మంత్రి ముషా ఇదిక్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను
మరింత పెంచాయి. ఇక సింధు నదీ జలాలను నియంత్రించాలనుకునే వారి చేతులను నరుకుతాం అంటూ మాలిక్ విలేకరుల సమావేశంలో వీధి రోడీలా హెచ్చరించారు. భారత ప్రధాని నల్లాను నియంత్రిస్తూ పాకిస్తాన్లోకి చుక్క నీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతకు కారణం పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదమే. గత ఏడాది ఏప్రిల్ 22న పెహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన చర్యకు నిరసనగా భారతదేశం సింధు జలాల ఒప్పందం IWT అమలుకు తాత్కాలికంగా నిలిపివేసింది. మరి ఉగ్రవాదానికి చర్యలకు సాధ్యం కాదని భారత్ కుండబద్దలు కొట్టింది కూడా. దీనిపై యుద్ధం చేస్తామంటూ గత వారం పాక్ హెచ్చరించగా తాజాగా చేతులు నరుకుతామంటూ మంత్రులు బూతులు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మంత్రుల పిచ్చి పేలాపనలకు భారతదేశం అత్యంత వ్యూహాత్మకంగా బలంగా స్పందించింది. పాకిస్తాన్ తన అంతర్గత వైఫల్యాలను POKలో చెలరేగిన తిరుగుబాటును కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి కట్టుకథలు అల్లుతుందని భారత్ చాటి చెప్పింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసే నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ఒకవైపు సొంత పౌరులపై ఆహార దిగ్బంధనం, మరోవైపు ఇంటర్నెట్ కట్ చేసి సమాచార హననం. ఇది ఇంటర్నేషనల్ వేదికలపై కశ్మీర్ రాగం ఎత్తుకునే పాకిస్తాన్ అసలు స్వరూపం. మరి POKలో రేగిన ఈ అసమ్మతి జ్వాల ఇస్లామాబాద్ పాలకుల పతనానికి నాంది పలుకుతుందా? మరి త్వరలోనే POK మ్యాప్ మారబోతుందా? సర్దార్ అమాన్ ఖాన్ హెచ్చరించినట్లు భారత్తో వాణిజ్య మార్గాలు తెరుచుకునే రోజులు దగ్గర పడ్డాయి. ఏది ఏమైనా రావల్కోట్ వేదికగా సాగుతున్న ఈ ఆత్మగౌరవ పోరాటం పాకిస్తాన్ పాలకుల గుండెల్లో సింహ స్వప్నమై వెంటాడుతుంది. సో మరికొన్ని రోజుల్లో POK భారత్లో కలవబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న వేళ POK ప్రజలు కోరుకుంటున్న ఆ శుభదినం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఆశగా అక్కడ వారు ఎదురు చూస్తున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ టు 99 న్యూస్.